హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఫేవరెట్ బెండకాయ ఫ్రై. అది కూడా డిఫరెంట్గా ఎగ్గుతోనే ఫ్రై చేస్తే బెండకాయ ఎలా ఉంటుందో చూస్తారా? చూడాలని ఉందా? చలో, అద్భుతమైన రెసిపీ అండి ఇది. కొంచెం మోడిఫికేషన్స్ తోటి, ఏమంటారు, కొంచెం క్రియేటివిటీ తోటి, ఒక ఇన్నోవేటివ్ థాట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అండ్ నేను ఇది ఒక ఇన్స్టాలో ఒక రీల్ చూసానండి, దాంట్లోంచి పుట్టుకొచ్చిన థాట్ ఇది. సో ఇన్స్టా కానీ మన సోషల్ మీడియా కానీ ఏది కూడా మనం అనుకోవాలే కానీ నేర్చుకోవటానికి ఏమంటారు ఇంత కాదు, కొండంత ఉంది. కాకపోతే మనం జస్ట్ టైంపాస్ చేస్తున్నాము, ఏమైనా నేర్చుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్, అంతే. చలో, నేను స్టవ్ అంటించేసాను. ఫస్ట్ దీనిలోకి ఒక చిన్న కారం ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు ఒక 1/4 కప్ అండి, చిన్న కప్లో 1/4. మీకు టేబుల్ స్పూన్స్లో చెప్పాలంటే కనుక 2 to 3 టేబుల్ స్పూన్స్. అండ్ ఇవాళ మీకు ఇంకొక చిట్కా కూడా చెప్తాను. బెండకాయలు పొడిగా రావాలంటే ఏం చేయాలి? ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అవ్వకూడదు, దగ్గర పడకూడదు. ఇది ఏ బెండకాయ ఉండాలి, ఆయిల్ పట్టకూడదు. దానికి ఒక టెక్నిక్ ఉంది, అది కూడా ఇవాళ మీకు చేసి చూపిస్తా. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు. పల్లీలు సగం వేగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేయండి, జీడిపప్పు తొందరగా వేగుతుంది. కొంచెం ఒక 2-3 రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నాను చివర్లో. సిమ్ చేస్తున్నాను. ఇదిగోండి, చక్కగా ఒక గిన్నెలోకి తీసేస్తున్నా. దీంట్లోకి మనకి కూరలో ఎంత అయితే కారం వేసుకోవాలనుకుంటున్నాను, నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నాను కారం, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇది నేను మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తాను, పొడి చేసుకొని వస్తాను. ఇది పార్ట్ నెంబర్ 1 క్లోజ్. ఇప్పుడు మనదే కడాయి ఉంది, అదే సేమ్ కడాయి, సింగిల్ పాట్ డిష్ ఇది. అండ్ దీనిలోకి ఆయిల్ వేసేసుకుంటున్నా. ఒక 5 టీ స్పూన్స్ లేదా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, 6 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. అరే, మీకు ముందర అది చెప్తానని చెప్పాను కదా, బెండకాయలు ఏం లేదండి, ఇట్లా కట్ చేసి పెట్టుకుంటాం కదా, నూనె వేయకముందు ఉత్త పెంక మీద హై ఫ్లేమ్ మీద జస్ట్ ఒక ఫ్రై చేసి తీసేస్తే మీకు బెండకాయ పొడిగా అవుతుంది, చాలా పొడిగా అవుతుంది. చేయనా మరి పక్క స్టవ్ మీద? చలో, మీ ముచ్చట ఎందుకు కాదనాలి, మీకు అది కూడా చూపిస్తా. ముందు పెంక పెట్టాలి, సేమ్ అలాంటిదే తీసుకున్నాం. కొంచెం పెంకని వేడెక్కనివ్వాలి, చల్లగా ఉన్న దాని మీద వేయకూడదు, హై ఫ్లేమ్ మీద, సిమ్లో పెట్టకూడదు. ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి దీనికి. ఇదిగోండి, మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేస్తున్నాం. ఇంకా పెద్ద టిప్ ఏంటంటే, ఇలాంటివి ఏం లేకుండా నైటే మనం తరిగి పెట్టుకుంటే, గట్టు మీద ఆరబెట్టి పెట్టుకుంటే మార్నింగ్కి భలే పొడిగా అవుతుంది. దీన్ని ఇట్లా ఫ్రై చేయండి, దీని జిగురంతా వెళ్ళిపోతుంది. బెండకాయలు చూసారు ఎలా కట్ చేశాను. ఎంతసేపు వేయించాలి అంటే కనుక 4 to 5 minutes, 3 to 4 minutes. ఇవి 1/2 కిలో బెండకాయలే కాబట్టి మీకు పెద్దగా ఎక్కువ టైం పట్టదు. నేను హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను. చలో, బెండకాయలు మంచిగా ఫ్రై అయినాయి, చాలు. ఇది పక్కకు పెట్టేస్తున్నా. మన ఆయిల్ గిన్నె, దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది, తప్పదు, వేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా. మీరు చెప్తే తీసేస్తా. ఉల్లిపాయ అవన్నీ వేగే ఉన్నాయండి, అందుకని కొంచెం ఆయిల్ వేసిన. ఇదిగోండి, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ముక్కలు, అండ్ ఒక వెల్లుల్లిపాయ, మొత్తం పాయ చిన్న పాయ మొత్తం వేసేసినాం. ఇదే పోపు మనకి. ఇదిగోండి, లైట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ 1.5, లేకపోతే పెద్ద ఆనియన్ ఒక్కటైనా సరిపోతుంది. దీన్ని కూడా వేసి ఫ్రై చేస్తుంది. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి చూసేద్దామా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, నూనె, బెండకాయలు, ధనియాల పొడి. ఇదిగోండి, ఉల్లిపాయ ఇట్లాగా ఇప్పుడే కలర్ మారుతుంది చూసారా, ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను బెండకాయలు వేసేస్తాను. నేను ఇప్పటిదాకా చేసిన ఎవ్రీ పని కూడా హై ఫ్లేమ్ మీదనే, సిమ్ చేయలేదు.
లేత బెండకాయలు సిమ్ చేస్తే ఏమవుద్దంటేనండి మగ్గిపోతాయి, ముద్ద ముద్ద అవుతాయి, వేగవు. ముద్ర బెండకాయలు అయితే పర్వాలేదు కొంచెం, కానీ లేత బెండకాయలు ఎప్పుడు చూసినా కానీ హై ఫ్లేమ్ మీదనే చేయండి. వచ్చే టిప్. ఇప్పుడు నేను పొడి చేసుకొని వస్తా. ఫ్రై అవుతూ ఉంటుంది. హై ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేస్తున్నా. ఇది ఫ్రై అవుతుంది, ఇంకా దీంట్లోంచి జిగురు రాదు అనుకున్నప్పుడు వేయండి. ఇది బెండకాయ దొండకాయ పొడి పొడిగా ఉండటం అనేది చిన్న టెక్నిక్ అంతేనండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఒక స్పూను 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఉప్పు పడుతుంది. మాడుతుందేమో అనిపించినప్పుడు ఇప్పుడు నేను తగ్గించిన. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో. ఇప్పుడు సిమ్లోనే ఇంకా బెండకాయను ఒకసారి నోట్లో తిని చూడండి. ఇంతకంటే మనకి 80% ఉడికిపోయింది. ఈ టైంలో నేను మంచిగా బెండకాయని ఒక సైడ్కి అనేస్తున్నా. మొత్తం ఎడ్జస్ట్లోకి తీసుకెళ్ళినా. మన చాట్ చేసేటప్పుడు ఇట్లానే చేస్తారు వాళ్ళు. కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఎగ్స్ కొట్టేస్తున్నా 3. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వెడల్పుగా ఉన్న పాట్ తీసుకోవాలి దీనికి. వెంటనే కదపకండి. ఎగ్గు బెండకాయ కలవాల్సిన అవసరం లేదు. విడివిడిగానే ఫ్రై అయిన తర్వాత కలుపుదాం, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎగ్స్ కూడానండి, ఉల్లిపాయలు వేయగానే ఉల్లిపాయల్లో ఎగ్స్ కొట్టిన దానికన్నా ఎగ్స్ విడిగా కొంచెం విడిపోయిన తర్వాత తీసుకొచ్చి కలిపితే ఆ పొరటు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఉప్పు పడుతుందని చెప్పాను, గుర్తుందా? ఇదిగోండి జస్ట్ ఒక పించ్ ఆఫ్ ఉప్పు దీని మీద చల్లుతున్నా ఎగ్స్ మీద. అంటే దీని మొత్తంలో స్పూను పావు, ఇక్కడ ఒక పావు, మొత్తం కలిపి 1.5 టీ స్పూనే. ఇదిగోండి స్క్రాంబుల్ చేసేస్తున్నా చూడండి. అంటే పొడి పొడిగా చేస్తున్నా. ఎగ్ని మళ్ళీ గట్టి పడకుండా ముక్కలు చేసేసుకుంటున్నా. ఇప్పుడు మీరు కలిపేసుకోవచ్చు. నా ఉద్దేశం బెండకాయకి కోడిగుడ్డు అంటక్కర్లేదు. బెండకాయ విడిగా కోడిగుడ్డు విడిగా ఉండాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని ఇట్లాగా ఫస్ట్ చల్లుతున్నా. ఓన్లీ 1/2 టీ స్పూన్ అండి, ఎక్కువ వద్దు. అండ్ గరం మసాలాలు వేయొద్దు అసలు దీంట్లో. జీలకర్ర పొడి కూడా వద్దు, ఎందుకంటే మనం జీలకర్ర జోరుగా వేసాం. మనకి ఈ పొడిలో జీలకర్ర ఉంది, తాలింపులో జీలకర్ర ఆవాలు ఉన్నాయి, గుర్తుంది కదా? మీరెలా మర్చిపోతారు? ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసేస్తున్నాం. దీనిలో ఓకే చేసింది ఇది కాబట్టి దీనిలో మొత్తం వేసేయటమే. దీంట్లో కారం కంటే ఎక్కువ మనకి పల్లీలు, జీడిపప్పు, అసలు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇందులో. ఈ కర్రీకి ఇంకా తిరుగులేదండి. ఇది వేసినాక కట్టేయచ్చు. కొంచెం కొత్తిమీర చల్లుకొని కట్టేస్తున్నాం. ఆహా, ఇది ఇందాకే అన్నం తిన్నానండి, ఆగలేక మళ్ళీ కొంచెం పెట్టుకొచ్చుకున్నా. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అసలు ఆగటం చాలా కష్టం. అసలు కాంబినేషన్ చూడండి, డెడ్లీ కాంబినేషన్. పల్లి పొడి, జీడిపప్పు పొడి ఏంటి, బెండకాయ, మనకి ఇష్టమైన బెండకాయ ఏంటి, ఎగ్ ఏంటి, ఆహా. ఇంకోండి ఎంత అన్నం కలుస్తుందో చూసారా? దీనిలో కొంచెం ఇట్లా నిమ్మరసం పిండుకోండి. వెరీ టేస్టీ అండి. ఏంటండి ఇంత ఇంత అద్భుతంగా ఉంది. ఈ కూర ఎప్పటికీ అయిపోవద్దు, అలాగే ఉండాలి.